నమస్కారం. పాల గ్లాసుతో గదిలోకొచ్చి పాలరాతి శిల్పంలా నిలబడ్డ శైలజను చూడగానే వేగంగా వెళ్ళి ఆమెను హక్ చేసుకున్నాడు శ్రీరామ్. ఆ వేగానికి ఆమె చేతిలోని పాలు ఒలికి ఇద్దరికి పాలాభిషేకం చేశాయి. దాంతో కంగారుగా శైలజ అయ్యో అంది. అప్పుడు విచ్చుకున్న ఆమె ఎర్రని పెదవుల్ని ఎడమ చేయి చూపుడు వేలు బొటన వేలుతో దగ్గర చేసి కుడి చేతి చూపుడు వేలుతో వైలన్ మీటినట్టుగా మీటుతూ ఐ లవ్ యూ శైలు, యు ఆర్ మై ఏంజల్ అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. తనలో నిద్రిస్తున్న రసికతనంతా క్షణంలో శాంపిల్గా చూపించేశాడు. అసలే అందగాడు. తెల్లని ఛాయ, 6 అడుగుల ఎత్తు, ఒత్తైన చుట్టూ, తెల్లని కుర్తా లాల్చీ వేసుకుని మన్మధుడు సినిమా చివరి సీన్లో నాగార్జునలా మిలమిలా మెరిసిపోతున్నాడు. తన్ని గట్టిగా హత్తుకుంటూ చెవి దగ్గర మాట్లాడు అన్నాడు మెల్లగా. ఏం మాట్లాడను, నువ్వే మాట్లాడాలి అందామె. కుడి చేత్తో ఆమె చెంపని నిమిరాడు. 1,00,000 వోల్ట్ల విద్యుత్ ఒంట్లో ప్రవహించినంత పులకింత కలిగింది ఆమెలో. శైలు ప్లీజ్ మాట్లాడు, అతని స్వరంలో చిత్రమైన లాలన. ఆమె గొంతులో మత్తు. ఆమె కన్నులు అరమొడుపులయ్యాయి. శ్రీరామ్ ఆమె చుబుకం కింద వేళ్ళుంచి తలపైకెత్తాడు. అయినా శైలజ తలెత్తలేదు. చుబుకం నుంచి నుదుటి వరకు నోటితో ఉప్మాను ఊతుతుంటే మోవు పైన పిల్లని గురువు ఊతున్నట్లు అనిపించింది ఆమెకి. వెంటనే తల పక్కకు తిప్పుకుంది. అంతే, గట్టిగా కౌగిల్లో బిగించి మెత్తని బర్గర్లా గులాబీ రంగులో ఉన్న ఆమె బూరబొగ్గ మీద గాఢంగా ముద్దు పెట్టేసరికి తనువంతా జల్లుమందామెకి. ఆమె చేతుల్లో పట్టుకున్న పాల గ్లాస్ వదిలేసింది. అందులో మిగిలిన పాలు మౌనంగా ఆమె నాభి వరకు జారాయి. అయ్యయ్యో అందామె చేత్తో తుడుచుకుంటూ. ముద్దులో ఉన్న శ్రీరామ్ మళ్ళీ ఏమైంది అని అడిగాడు. పాలు పాలు అంది. తర్వాత తాగుదాం, గ్లాస్ పక్కన పెట్టు అన్నాడు శ్రీరామ్. ఉలికిపోయాయి అంది శైలజ. పర్లేదు అంటూ పాలు పడ్డ శైలు శరీర భాగాల్ని ముద్దులతో ముంచెత్తుతున్నాడు. ఆ చర్యలకి ఇద్దరి తనువు మనసు ఒకే చోట కేంద్రీకృతం అవుతూ కొత్తదనం కోసం సిద్ధమవుతున్నాయి. అమాంతం ఆమెను తన 2 చేతుల మీద ఎత్తుకున్నాడు. పడిపోతున్న భయంతో ఆ అంటూనే ఆమె చేతులు అతని మెడ చుట్టూ గట్టిగా వాటేసుకున్నాయి. అతని శరీర ఆకృతి, ఆమె అందం నువ్వా నేనా అన్నట్లున్నాయి. ఇద్దరి తనువులో ఈనాడు అనుభవంలోకి రాని ఉష్ణోగ్రత వింత ప్రకంపనాలు సృష్టిస్తోంది. సిగ్గుతో అతని ఎదలో మొహం దాచుకునేందుకు తల తిప్పిన శైలజ శరీరాన్ని కొంచెం పైకి లేపి తన వైపు తిరిగిన తన మొహాన్ని దగ్గరగా చేర్చుకుని ఆమె అధరాలను తన అధరాలతో బంధించేశాడు. అప్పటి వరకు మధువు వలకబోసిన ఆమె చిలిపి కళ్ళు మత్తుగా మూసుకుపోయాయి. అలా ముద్దు పెడుతూనే ఆమెను మంచం మీదకు చేర్చాడు. సరిగ్గా 2 గంటల తర్వాత మత్తుగా కళ్ళు తెరిచింది శైలజ. తన పెదవుల మీద దాడి చేస్తున్న శ్రీరామ్ని పక్కకు నెట్టింది. శ్రీరామ్ సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ థ్యాంక్ యూ బంగారం అన్నాడు. శైలజ కూడా థ్యాంక్ యూ శ్రీ అంది అతను గట్టిగా ఎదగహత్తుకుంటూ. అంతే, ఆ పై మాటలు మోగవైపోయాయి. తనువు మనసుల సమాగమంలో ఓటమి ఎరిగిన విజేతల ప్రణయాయాస తీర్చుకోవడానికి ఇద్దరు దూరంగా జరిగారు. శోభనం గదిలో కూర్చుని శైలజ రాక్ కోసం ఎదురు చూస్తూ ఊహల్లో విహరిస్తున్న శ్రీరామ్ తలుపు దగ్గర శబ్దం విని ఛా, ఇదంతా కళ అనుకున్నాడు నీరసంగా. తినబోతూ రుచి చూడ్డానికి తొందరపడ్డ తన మనసుని కంట్రోల్ చేసుకుని శైలజ కోసం ఎదురు చూస్తుంటే శైలజని తల్లి, అత్తగారు, ముత్తైదువులు గదిలోకి తీసుకొచ్చి మంచం మీద శ్రీరామ్కి ఎదురుగా కూర్చోబెట్టారు. హారతి పట్టి పాట పాడారు. 5 ముత్తైదువులు ఒక్కొక్కరుగా వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించి వెళ్ళారు. ఆ తర్వాత శైలజ లేచి వెళ్ళి తలుపేసొచ్చి మౌనంగా మంచం మీద కూర్చుంది. శ్రీరామ్ ఆమె పక్కకు జరిగి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. తొలి స్పర్శ తాలూకు సిగ్గు బిడియం ఏం లేనట్లుగా బిగుసుకుంటున్న శైలజ ముఖాన్ని శ్రీరామ్ పైకెత్తి చూశాడు. వెంటనే కళ్ళు దించుకుంది. శైలు కమాన్ అంటూ ఆమె ఎర్రటి పెదవులపై ముద్ర వేయాలని ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని దగ్గరగా జరిగాడు. పెదవుల్ని లోపలికి మడిచి గట్టిగా కళ్ళు మూసుకుంది శైలజ. అంతే, ఆమెను వదిలేసి దూరంగా జరిగాడు. ఆమె మొహం నిండా చెమట. అతనికి దూరంగా నిలబడింది. శ్రీరామ్ ఆమెకు దగ్గరగా వచ్చి భుజాల చుట్టూ చేతులు వేసి ఆర్ యూ ఓకే శైలు, ఎనీ ప్రాబ్లం అన్నాడు. నథింగ్ అంది గొణుగుతున్నట్లుగా. రా కూర్చొని మాట్లాడుకుందాం. నో వర్రీ, టేక్ యువర్ ఓన్ టైం అని మంచం వరకు తీసుకెళ్ళగలిగాడు. కానీ అర్ధరాత్రి వరకు ప్రయత్నించినా కూడా ఆమె మౌనాన్ని మాట్లాడించలేకపోయాడు. అర్ధరాత్రి నిద్ర వచ్చే సమయంలో ఎదురుగా కూర్చుని రెచ్చగొడుతున్న ఆమె అప్సరసందాన్ని చూస్తూ కూర్చోలేక ఆమె అనుమతించకపోయినా బలవంతంగా ఆమెను వశం చేసుకోవాలని విఫల ప్రయత్నం చేశాడు.
కానీ స్పందన లేని మరబొమ్మలా ప్రతిఘటిస్తూ ఉంటే అయిష్టంగా ఆమె దూరంగా జరిగి పక్కకు తిరిగి పడుకున్నాడు. మరుసటి రోజే వాళ్ళ హనీమూన్ ప్రయాణం. ఎప్పుడూ ఫ్లైట్లో తిరిగే శ్రీరామ్కి శైలజతో కలిసి రైలు ప్రయాణం చేయాలనిపించింది. ఊటీలో లేక్యూ హోటల్లో రూమ్ బుక్ చేసుకుని ఫస్ట్ క్లాస్ ఏసీ కంపార్ట్మెంట్లో బయలుదేరారు. ఎదురెదురు బెర్త్లో కూర్చొని నవల చదువుకుంటున్న శైలజను చూసి అసలు ఈ ఇంజనీరింగ్ చదువుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న అమ్మాయేనా అనిపించింది అతనికి. ల్యాప్టాప్ చూస్తున్నాడే కానీ ఆలోచనలు వెనక్కి మళ్ళాయి. శ్రీరామ్ వాళ్ళది విజయవాడ. తండ్రి కృష్ణారావు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ సెటిల్ అయ్యాడు. శ్రీరామ్ హైదరాబాద్లోని ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తూ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు. 2 నెలల క్రితం తండ్రి తన స్నేహితుడైన వెంకటేశ్వరరావు కూతురు శైలజ గురించి చెప్పి ఆన్లైన్లో ఆమె ఫోటోలు వివరాలు పంపించాడు. అందం, చదువు, ఉద్యోగం ఉన్న శైలజను చూసి వెంటనే ఒక్కి చెప్పేశాడు శ్రీరామ్. అమెరికా నుంచి 4 రోజులు లీవ్లో రావడం, పెళ్లి చూపులు, నిశ్చయతాంబూలాలు, ముహూర్తం, షాపింగ్ అన్నీ ప్లాన్ ప్రకారం చకచకా అయిపోయాయి. ఎంగేజ్మెంట్ అయిన రోజు శైలజ్ కోసం యుఎస్ నుంచి తెచ్చిన లేటెస్ట్ మోడల్ 4G ఫోన్లో తన నెంబర్ ఫీడ్ చేసి తన ఇష్టాల అభిరుచులన్నీ వాయిస్ రికార్డ్ చేసి ఇచ్చాడు. 2 రోజులైనా కూడా ఆమె నుంచి ఫోన్ రాలేదు. తనే ఫోన్ చేశాడు. ఊ తప్ప మరి ఇంకేం మాట్లాడలేదు. ఇష్టం లేకపోతే చెప్పండి, క్యాన్సిల్ చేద్దాం అన్నాడు శ్రీరామ్. అలాంటిదేం లేదని చెప్పింది. పెళ్లిలో కూడా ముభావంగానే శ్రీరామ్ పక్కన కూర్చుంది. ఎన్నో రకాలుగా ప్రయత్నించినా కూడా ఆమెను మాట్లాడించలేకపోయాడు శ్రీరామ్. ఇక ప్రస్తుతానికి వస్తే రైల్లో కూర్చుని తలదించుకుని నవలు చదువుతున్న శైలజతో నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నావా నువ్వు అని అడిగాడు శైలజని. శైలజ తలెత్తి చూసింది. ఎందుకు శైలు ఈ మౌనం? మాట్లాడు ప్లీజ్ అన్నాడు శ్రీరామ్. ఏం మాట్లాడాలో తెలియడం లేదు అంది శైలజ. మనకి పెళ్ళయింది, ఏమైనా మాట్లాడొచ్చు, ఏమైనా చేయొచ్చు అని లేచి ఆమె పక్కకు వెళ్ళి కూర్చున్నాడు. ఆమె దూరంగా జరగపోయింది. ఆమె చేతిలో ఉన్న పుస్తకం తీసి పక్కన పెట్టాడు. మెహందీతో ఎర్రగా పండిన ఆమె చేతిని తన చేతిలో తీసుకుని ఎంత ముద్దొస్తుందో చూడు, ముద్దు పెట్టుకోమంటోంది, పెట్టుకోనా అన్నాడు మెల్లగా. శైలజ తన చేతిని వెనక్కి లాక్కోబోయింది. కానీ శ్రీరామ్ వదలలేదు. బెదిరిపోయిన లేడి పిల్లల అతని కళ్ళలోకి చూసింది. మాట్లాడితే కానీ వదలను, ఎవరైనా ప్రేమించావా అని అడిగాడు శ్రీరామ్. లేదు అంది శైలజ. అతను కుడి చేతిని ఆమె నడుము వెనక నుంచి ముందుకు జరిపి ఆమె నగ్నపు నడుము భాగాన్ని స్పృశిస్తుంటే ఇబ్బందిగా కదిలింది. చెప్పు శైలజ, మాట్లాడు అన్నాడు లాలనగా. దేని గురించి అంది శైలజ. చెప్పాగా, నీ లవ్ గురించి. ఎవరతను అని అడిగాడు శ్రీరామ్. అలాంటిదేం లేదు, నథింగ్ అంది కంగారుగా. నాకు సైకాలజీ తెలుసు. నథింగ్ అంటేనే సంథింగ్ ఉన్నట్లు. నాకు సైకాలజీ అంటే ఇష్టం. పేరుకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా సైకాలజీ మీద ఫ్యాషన్తో సైకాలజీ బుక్స్ చదువుతాను. అందులోనూ అమ్మాయిల సైకాలజీ చదవడం నాకు మహా ఇష్టం అన్నాడు శ్రీరామ్. శైలజ చివుక్కుని తలెత్తి శ్రీరామ్ కళ్ళకు భయం భయంగా చూసింది. శ్రీరామ్ తన చేతిని మెల్లగా ఆమె నడుము మీద నుంచి పైకి జరుపుతుంటే వాష్రూమ్కి వెళ్ళాలి ప్లీజ్ అంది భయంగా. చటుక్కున చేయి తీసాడు శ్రీరామ్. వాష్రూమ్కి వెళ్ళి 10 నిమిషాల తర్వాత వచ్చింది. ఆమె కళ్ళు ఏడ్చినట్లుగా ఎర్రబడ్డాయి. శ్రీరామ్ మౌనంగా తన బెత్త మీదకి వెళ్ళి పడుకున్నాడు. శైలజ తన బెత్త మీద కూర్చుంది. వదిలించుకుందామన్న వదలని ఆలోచనలు వెంటాడుతుంటే బలవంతంగా నిద్రను ఆహ్వానించి కళ్ళు మూసుకుని పడుకుంది శైలజ. కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ రద్దీగా ఉంది. సమయం ఉదయం 9 గంటలు. 1వ నెంబర్ ప్లాట్ఫామ్లోకి శ్రీధర్, వైదేహి వచ్చారు. మొదట తమిళ్లో, తర్వాత హిందీ, ఇంగ్లీష్లో రైలు వచ్చే సమాచారాన్ని వినిపించారు. పోర్టర్లు, వెండర్లు ప్రయాణికులను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళ హడావిడి పెరిగింది. వైదేహి భర్త ఎడమ చేతి కింద తన కుడి చేతిని దూర్చి గట్టిగా పట్టుకుంది. ఏంటోయ్ చేతికి ఏదో మెత్తగా గుచ్చుకుంటోంది అన్నాడు శ్రీధర్. ఉంటుంది, రాను రాను మీరు 16 ఏళ్ల బాలాకుమారుడు అవుతున్నారు. ఇది పబ్లిక్ ప్లేస్ అని తెలియడం లేదా అని చురుకోపంతో పిసుగ్గా చేతిని వెనక్కి లాక్కోబోయింది. ఆమె చేతిని అతను వదలకుండా ఉండనివోయ్, వెచ్చగా ఉంది అన్నాడు చిలిపిగా. ఇంతలో రైలు ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అయింది. శ్రీధర్ చేతిలో ఉన్న A4 సైజ్ పేపర్ మడత తీశాడు. దాని మీద తెలుగులో వెల్కమ్ టు శ్రీరామ్ శైలజ అని రాసిన అక్షరాలు కనిపించేటట్లు పట్టుకున్నాడు. రైలు వచ్చి ఆగింది. భోగి ఎంట్రన్స్లో నిలబడ్డ శ్రీరామ్ తెలుగులో కనిపిస్తున్న పేపర్ చూసి అంకుల్ అని పిలిచాడు. శ్రీరామ్, శైలజ లగేజీతో కిందకి దిగారు. శ్రీధర్, వైదేహి వాళ్ళ దగ్గరకు వచ్చారు. హలో శ్రీరామ్, మీ పెళ్ళికి రాలేకపోయాం, వీలు పడలేదు. దాని గురించి మీ నాన్న ఇవాళ పొద్దున్న కూడా ఫోన్ చేసి నిష్ఠూరాలు ఆడాడు. అది విన్న శ్రీరామ్, ఇట్స్ ఓకే అంకుల్, నాకంటే ముందు పుట్టింది మీ స్నేహం,
సో నో కామెంట్స్. నీ పేరు శైలజ కదమ్మా, వెంకటేశ్వరరావు గారు అమ్మాయి కదా, నిన్నెప్పుడు చూడలేదు. నా పేరు వైదేహి అందావిడ. హలో ఆంటీ అంది శైలజ. అమ్మ శైలజ, మీ నాన్న శ్రీరామ్ వాళ్ళ నాన్న నేను ఫ్రెండ్స్. మీ నాన్న ఉద్యోగరీత్యా స్టేట్స్ పట్టుకుని తిరగడం వల్ల నీతో పెద్ద పరిచయం లేదు. నేను కోయంబత్తూరులో బ్యాంక్ మేనేజర్ అని చెప్పాడు శ్రీధర్. శ్రీధర్ కార్ డ్రైవ్ చేస్తున్నాడు. పిల్లయ్యారు కోయిల దగ్గర కారు ఆపు, మల్లెపూలు తీసుకుంటానంది వైదేహి. కారు ఆగింది. వైదేహి మల్లెపూలు తీసుకుని కారులోకి ఎక్కగానే, అవునా ఆంటీ, ఇక్కడ అన్ని సీజన్లోని మల్లెపూలు దొరుకుతాయంట కదా అని అడిగాడు శ్రీరామ్. అవును శ్రీరామ్, పగలు భక్తికి రాత్రి రక్తికి అనుసంధానం ఈ మల్లెపూలే అని చెప్పాడు శ్రీధర్. శ్రీరామ్ అడిగింది నన్ను అంది వైదేహి. నువ్వు నిజం చెప్పవని నేనే చెప్పాను అన్నాడు శ్రీధర్. హిహి, గొప్ప జోక్ అంది వైదేహి వెటకారంగా. ఆంటీ అంది శైలజ ఇంతలో. అంతేలే శైలజ, నాతో సరసం విరసం లేకుండా ఒక క్షణం కూడా ఉండలేదు మీ ఆంటీ అన్నాడు శ్రీధర్. శ్రీరామ్, నీకు మేము గుర్తున్నామా అంది వైదేహి టాపిక్ డైవర్ట్ చేస్తూ. చిన్నప్పుడు చూసిన గుర్తు, మా నాన్న మీ ఇద్దరి గురించి ఎప్పుడు చెప్తుండేవారు. ఏమని అని అడిగాడు శ్రీధర్. మంచి రొమాంటిక్ జంటని. ఇటీవల సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కోసం మీరిద్దరూ సిమ్లా వెళ్ళిన పిక్స్ డాడీ చూపించారు. అవి చూశాక నిజమే అనిపించింది అని చెప్పాడు శ్రీరామ్. శైలజ సైలెంట్గా వింటోంది. 10 నిమిషాల తర్వాత ఇంటి ముందు కారు ఆగింది. ఇల్లు వచ్చేసింది ఎగండ్రా అన్నాడు శ్రీరామ్. వీక్లీ మ్యాగజైన్స్ తెచ్చావా అని అడిగింది వైదేహి. లేకపోతే నువ్వు ఊరుకుంటావా, ఇదిగో అని ఇచ్చాడు శ్రీధర్. వెల్కమ్ యంగ్ అండ్ న్యూలీ మ్యారేజ్ కపుల్, స్వాగతం సుస్వాగతం అంటూ శ్రీధర్ వైదేహి వాళ్ళ ఇంట్లో స్వాగతం పలికారు. థ్యాంక్ యూ అంటే ఇద్దరు లోపలికి వచ్చారు. కాఫీ ఇస్తాను అని లోపలికి వెళ్ళింది వైదేహి. పెద్ద హాల్, వాల్ పెయింటింగ్స్, బుక్ షెల్ఫ్, కార్నర్లో రాధాకృష్ణ విగ్రహం, కింద కాశ్మీర్ కార్పెట్, పెద్ద ఎల్ఈడి టీవీ, పెద్ద సోఫా సెట్. చాలా బాగుంది మీ ఇల్లు. అంతా ఆంటీ టేస్ట్. నలుగురు కాఫీ తాగుతుంటే ఏంటి మీ ప్రోగ్రాం అన్నాడు శ్రీధర్ వీక్లీలో శృంగార కథ చూస్తూ. ఈ వారం కథ ఏంటి శ్రీ క్యూరియస్గా అడిగింది వైదేహి. కథ ఏంటనేది విత్ యాక్షన్తో నైట్ నీకు వివరంగా చెప్తాను కదా అంటూ ఆమెనే సూటిగా చూస్తూ కన్నుకొట్టాడు శ్రీధర్. ఆ మాట విన్న వైదేహి శ్రీధర్ను కొట్టడానికి వెళ్ళింది. కానీ శ్రీధర్ దొరకకుండా పరిగెత్తాడు. వాళ్ళ మాటలు విని అర్థం చేసుకున్న శ్రీరామ్ శైలజ వైపు రొమాంటిక్గా చూశాడు. కానీ శైలజ మాత్రం తనకి ఏం పట్టనట్టుగా బయటకు చూస్తోంది. అయ్యో కృష్ణయ్య, ఏంటయ్యా నాకు ఈ బాధలు, ఈ పిల్ల ఎప్పుడు మారుతుందయ్యా అంటూ తనలో తను మాట్లాడుకుంటున్నాడు. ఇంతలో శ్రీధర్, మారుతుంది లేవయ్యా అంటూ, ఇప్పుడు చెప్పు ఏంటి మీ ప్లాన్ అని అడిగాడు. అంకుల్, రేపు మధ్యాహ్నం నుంచి లేక్యూ హోటల్లో 2 నైట్స్కి రూమ్ బుక్ చేశాం. తర్వాత రోజు ఇక్కడికి వచ్చి ఫ్లైట్లో హైదరాబాద్కి వెళ్తామని చెప్పాడు శ్రీరామ్. రెండు ఇల్లు చూద్దరు కానీ అని వైదేహి పిలిచింది. ఇక్కడ శ్రీధర్ శృంగార కథ చదవడం మొదలుపెట్టాడు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అని చూపించింది. విశాలమైన బెడ్రూమ్, లైట్ కలర్ కర్టెన్స్, మధ్యలో పెద్ద డబుల్ కాట్ మంచం, మ్యాచింగ్ బెడ్షీట్, మంచానికి ఎదురుగా నిలవెత్తు అద్దం, 2 కార్నర్స్లో 2 ఇటాలియన్ శిల్పాలు, కిటికీ పక్కన ఇండోర్ బీన్స్, చిన్న బుక్ ర్యాక్, దానికి ఎదురుగా టీపాయ్, గోడలకి శృంగార భంగిమల బాపు పెయింటింగ్స్. ఒక వాల్ హ్యాంగింగ్ మీద ఇలా రాసుంది, ప్రయాణ వైద్యశాల అని. అతడు ఆమెకి వ్యక్తిగత వైద్యుడు, ఆమె అతనికి ఆత్మీయ వైద్యురాలని ఉంది. ఆశ్చర్యంగా నిశితంగా చూస్తున్న శ్రీరామ్కి ఎప్పుడో చదివిన వాత్సాయన పుస్తకంలో వాత్సాయన పడగ్గద అలంకరణకు పెట్టిన శయనరచనం పేరు గుర్తొచ్చింది. వైదేహి వచ్చేసరికి శ్రీధర్ ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఎలా ఉంది మా ఇల్లు అని అడిగింది. స్టార్ హోటల్లా ఉందా ఆంటీ, టూ గుడ్ అన్నాడు శ్రీరామ్. శైలజ ఎక్సైటింగ్గా నవ్వింది. మీరు వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యారండి, టిఫిన్ తిందాం అంది వైదేహి. ఇద్దరూ లగేజ్ తీసుకుని గదిలోకి వెళ్ళారు. అందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు. వేడివేడి పొంగల్, వడ, చట్నీ, సాంబార్, క్యారెట్ హల్వా. ఆంటీ, ఇవన్నీ ఇంత త్వరగా ఎలా చేశారు అన్నాడు శ్రీరామ్. ఇద్దరం కలిసి చేశాం అంది వైదేహి. చేశారా అంటే అంకుల్ కూడా చేశారా అని అడిగాడు శ్రీరామ్. లేదు, ఆంటీకి అన్నీ అందిస్తుంటానన్నాడు శ్రీధర్. వావ్, పొంగల్ వడ సూపర్ ఆంటీ, నాకు చాలా ఇష్టం అన్నాడు శ్రీరామ్. శైలజ, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. షేమ్ ఫీల్ అవుతున్నావా లేక కొత్త? ఆఫీస్లో కూడా ఇంతేనా? శ్రీరామ్ని అప్పుడప్పుడు చూశాను కానీ మీ నాన్న నిన్ను చూసే అవకాశం కల్పించలేదు. ఫీల్ ఫ్రీ, దిస్ ఈజ్ యువర్ హౌస్ అన్నాడు శ్రీధర్. ఆహా, అలా ఏం లేదంకుల్ అంది నవ్వుతూ శైలజ. క్లిప్స్ ప్లీజ్ అన్నాడు శ్రీధర్. అతడికి తోడు శ్రీరామ్ వైదేహి కూడా చెత్తగలిశారు.
ఆ రోజుల్లో ఆంటీ మెడలో మూడు ముళ్ళేసిన క్షణం మొదలైన ముద్దు ముచ్చట్లు ఈ రోజు వరకు నాన్ స్టాప్గా ఇన్నేళ్లైనా బోరు కొట్టకుండా కొనసాగుతూనే ఉన్నాయి. కరెక్టేనా అన్నట్లు భార్య వైపు చూశాడు శ్రీధర్. మా ఇద్దరిని చూసి బంధువులంతా వీరిద్దరిని తిండి తిప్పలేని అండమాన్ వీధిలో వదిలేసినా సరే మాటలతోనే పూటలు గడిపేస్తారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఎవర్ గ్రీన్ రొమాంటిక్ కపుల్ అని కుళ్ళుకుంటారంది వైదేహి. మేము 1-2 రోజులు దూరంగా ఉండాల్సి వచ్చినా మా మనసులు ఒకరితో ఒకరు మాట్లాడుతూనే ఉంటాయి. ఆ సమయంలో ఏం చేస్తామో తెలుసు కాబట్టి మనసంతా ఆ మధురోహంలో అనుభవిస్తుంటుంది అన్నాడు ఆ మాటను సపోర్ట్ చేస్తూ శ్రీధర్. ఎక్సలెంట్ అన్నాడు శ్రీరామ్ ఎక్సైట్ అవుతూ. శైలజ మౌనంగానే ఆస్వాదించింది. వైదేహి, నేను శైలజ మా ఆఫీస్ వరకు వెళ్ళొస్తాం, చిన్న పనుంది. నువ్వు శ్రీరామ్తో కబుర్లు చెప్తూ లంచ్ ప్రిపేర్ చేయన్నాడు శ్రీధర్. శైలజ వెళ్తావా అని అడిగింది వైదేహి. వెళ్తానా ఆంటీ అంటూ లేచింది కొంచెం రిలీఫ్ కావాలన్నట్లుగా. శైలజని తీసుకుని శ్రీధర్ కారులో బయలుదేరాడు. శైలజ, హౌ ఇస్ యువర్ మ్యారీడ్ లైఫ్? కొత్తగా ఉంటుంది కదా. శ్రీరామ్తో ముందే పరిచయం ఉందా? లేదంకల్. ఎందుకు మౌనంగా ఉంటున్నావు? నువ్వు చాలా యాక్టివ్ అని మీ డాడీ చెప్తుంటారు. శ్రీరామ్తో పెళ్ళి ఇష్టం లేదా? అదేం లేదంకుల్. మరి నువ్వు పెళ్లి చేసుకోగానే నేను ప్రేమించిన చైతన్య సూసైడ్ చేసుకుంటాడని భయమా? అంతే. శ్రీధర్ మాటలకి షాక్ కొట్టినట్లుగా చూసింది శైలజ. నాకు మీ నాన్న అంతా చెప్పాడంటూ సెల్ ఫోన్ తీసి, ఇదేగా చైతన్య నీకు పంపిన బెదిరింపు మెసేజ్ అని ఫోన్ ఇచ్చాడు. శైలజ ఆ మెసేజ్ చదువుతోంది. శైలజ, నీ జ్ఞాపకాల దీపికల్లో నేను ఇంకా బ్రతికే ఉన్నానా? ప్రేమ అనే అక్షరాల అనుభవం తయారీ కోసం నా హృదయాన్ని ప్రయోగశాలలో మార్చుకున్నా. శోధించి పరిశోధించి వెళ్తూ నా హృదయాన్ని హిరోషిమాలా మార్చి వెళ్ళాం. నా ప్రేమని భగ్నం చేసి నీ ప్రేమను అగ్నం కాకూడదనే స్వార్థంతో మన ప్రేమను చంపేసి ఆ సమాధిపై పుష్పగుచ్చం గుచ్చి వెళ్ళాం. థ్యాంక్స్. నువ్వు నన్ను నా ప్రేమని కాదనుకుని మరొకరితో తాళి కట్టించుకుని వెళ్ళిపోతుంటే నేను నిన్నే తలుచుకుంటూ కాలాన్ని వృధా చేసుకోలేను కదా. అందుకే నీ మెడలో మరో వ్యక్తి తాళి కట్టే సమయంలో నా మెడకు ఉరితాడు బిగించుకోవాలని నిర్ణయించుకున్నాను. నీకది శుభ సమయం, నాకు అశుభ సమయం. ఇది బెదిరింపు కాదు, నిన్ను ప్రేమించిన నా బలహీనతకి తగిన శిక్ష. నువ్వు కలకాలం హాయిగా ఉండాలని కోరుకునే నీ వాణ్ణి కాలేని చైతన్య. ఇదంతా చదివి కన్నీళ్లు తుడుచుకుంటూ ఫోన్ తిరిగిచ్చేసింది శైలజ. సారీ శైలజ, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన ఆ చైతన్యని ఇప్పుడు చూడు కొత్త గర్ల్ ఫ్రెండ్తో ఎలా కులుకుతున్నాడో అని పిక్స్ చూపించాడు శ్రీధర్. అది చూసిన శైలజ షాక్ అయింది. ఈ అమ్మాయి మా ఆఫీస్లో కొలీగ్ జెస్సికా, కేరళ అమ్మాయి, ఈ మధ్యనే జాయిన్ అయిందంది శైలజ. అయినా ఇంత త్వరగా ఈ పిక్స్ మీ దగ్గరికి ఎలా వచ్చాయి అంది ఆమె ఆశ్చర్యంగా. ఎలా అంటావేంటమ్మా, ఇది ఇంటర్నెట్ యుగం. ప్రపంచంలో ఏం జరిగినా సెకండ్స్లో సెల్ ఫోన్లో హల్చల్ చేస్తున్నాయి. అవును అంకుల్ అంది బయటకి. కానీ లోపల మాత్రం చైతన్య మీద పీకల దాకా కోపంగా ఉంది. ఛా, ఇంత చెత్త మీద అనుకోలేదు, ఇడియట్ అంటూ తిడుతోంది ఆవేశంగా చైతన్యని. కాబట్టే ఇలాంటి ఇన్నోసెంట్ అమ్మాయిని ప్రేమ ట్యాప్లో పడేసి తిరిగన్నాళ్ళు తిప్పుకొని పెళ్లి కాకముందే ముద్దు ముచ్చట్లు తీర్చుకుని వదిలించుకుంటున్నారు. ఒకవేళ పెళ్లి చేసుకోవాల్సి వస్తే తల్లిదండ్రులు అంగీకరిస్తే సరే, లేదంటే అమ్మాయిలు ఇల్లు వదిలొచ్చి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. 2-3 నెలల మోజు తీరగానే కట్నం డబ్బు పేరుతో హింసించి వదిలించుకుంటున్నారు, లేదంటే చంపేస్తున్నారు. తల్లిదండ్రుల కళ్ళు కప్పి తెరచాటు ప్రేమలు సాగించే నీలాంటి అమ్మాయిలు గెలుస్తారో ఓడతారో తెలియని ప్రేమాట ఆడి అందులో ఓడిపోయి చివరిగా కన్నీళ్లతో చరిత్రహీనులా మిగిలిపోతున్నారని శ్రీధర్ అనగానే శైలజ కన్నీళ్ళు ఆగడం లేదు. కానీ నీ జీవితం అలా కాకూడదని మీ నాన్న నువ్వు ప్రేమలో పడ్డావని తెలిసినప్పటి నుంచి నీ ప్రవర్తనలో వచ్చిన మార్పు గమనించి నీకు తెలియకుండా నేను ఫాలో అయ్యి చైతన్య వివరాలన్నీ సేకరించాడు. నువ్వేమో అతని పిచ్చిలో పడి ఆఖరికి తల్లిదండ్రులను ఎదిరించి ఇంటి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు అన్న సమయంలో కల్పించుకుని నిన్ను కట్టడి చేసి నీ దృష్టిలో వెళ్ళనయ్యాడు మీ నాన్న. ఆ తర్వాత ఏం చేయాలో తెలియక మీ నాన్న బాల్య స్నేహితులమైన నాకు కృష్ణారావుకి చెప్పాడు. అంతే. నీ గురించి విన్న వెంటనే, రే వెంకట్, నువ్వేం భయపడుకురా, ఆ వయసులో ఉన్న పిల్లలందరికీ అదంతా కామన్. ఇన్ఫాచ్యుయేషన్ ప్రేమ అనుకుంటారు, నువ్వేం టెన్షన్ పడకు. శైలజని వేరే ఎవరికి ఇచ్చి పెళ్లి చేయడం కంటే నా కొడుక్కి చేసుకుంటా అన్నాడు కృష్ణారావు పెద్ద మనసుతో. ఆ మాటలు వింటున్న శైలజ ఏడుస్తూనే ఆశ్చర్యంగా శ్రీధర్నే చూస్తోంది. ఇంతకీ నీ కోసం చచ్చిపోతున్న చైతన్యతో నీకు పెళ్లి కుదిరిందని నేను ఫోన్ చేసి చెప్పగానే ఏమన్నాడో నువ్వే విను అని ఫోన్లో రికార్డ్ చేసిన చైతన్య మాటలను ఆన్ చేశాడు. శైలజ పెళ్లి చేసుకుంటోందా? సంతోషం. ఆ ముద్దపప్పును ప్రేమలో పడేయడానికి 6 నెలలు పట్టింది. ఫిగర్ బాగుంది కదా, 4 రోజులు జల్సా చేద్దాం అనుకుంటే ముట్టుకుంటే ముడుచుకుపోతూ అత్తిపత్తిలా
అన్నీ పెళ్ళయ్యాకే అంటూ బుల్లెట్ ప్రూఫ్ బట్టలేసుకుని వచ్చేది. అయినా అందాన్ని అనుభవించకుండా వదలలేక లేచిపోయి పెళ్లి చేసుకుందామని చెప్పాను. ఒప్పుకుంది. కానీ లాస్ట్ మినిట్లో ఏమైందో వస్తున్న సమయానికి రాకుండా హ్యాండ్ ఇచ్చింది. ఆఫీస్కి రావడం మానేసింది. ఆఖరి అస్త్రంగా సూసైడ్ చేసుకుంటాను బెదిరిస్తూ మెసేజ్ పెట్టాను. దానికి కూడా నో రిప్లై. ఇట్స్ ఆల్ రైట్. ఆ పప్పుశుద్ధ కోసం ప్రాణత్యాగం చేసేంత పిచ్చోని కాదు. నా కోసం జెస్సిగా పడి చూస్తోంది. దాన్ని లైన్లో పెట్టాను. వాళ్ళ నాన్న కేరళ రబ్బర్ తోటలో టీ ఎస్టేట్స్ ఉన్నాయి. అందుకే జెస్సికాకి ఐ లవ్ యూ చెప్పేశానన్నాడు చైతన్య. ఆ మాటలు విన్న శైలజ కళ్ళు ఇప్పుడు కన్నీళ్లు కార్చడం లేదు. తప్పు తెలుసుకున్నట్లుగా ఉన్నాయి. సారీ అంకుల్. క్యారెక్టర్ విషయంలో ఎంతో స్ట్రిక్ట్గా ఉండే నేను అసలు ఈ చైతన్య ట్రాప్లో ఎలా పడ్డా ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఒకసారి ఆఫీస్లో ఇచ్చిన తన ప్రజెంటేషన్ బాగుండేసరికి బాగుందని అప్రిషియేట్ చేశాను. అంతే. అప్పటి నుంచి వెంటపడి ప్రపోజ్ చేశాడని చెప్పి తలంచుకుంది. చూసావుగా తన టాలెంట్. యూజ్ అండ్ త్రో. చూడమ్మా, పెళ్లికి ముందు ప్రేమ తప్పడం లేదు. కానీ ఎంతమంది సక్సెస్ అవుతున్నారు? చైతన్యతో నువ్వు విల్లు వదిలి వెళ్ళిపోదాం అనుకున్నా నీ చాయిస్కి మా మిత్ర బృందం అంతా కలిసి అడ్డుపడి శ్రీరామ్తో నీ పెళ్లికి శ్రీకారం చుట్టి చైతన్య ప్రేమకి శుభం కార్డు వేశాం. శ్రీరామ్కి విషయాలన్నీ తెలిసినా నిన్ను అడగకపోవడం అతని సంస్కారం. నువ్వు తప్పు చేయలేదన్న విషయం మా అందరికీ తెలుసు కాబట్టి పెళ్లి జరిగింది. ఆ చైతన్య నిన్నేదో చేస్తాడన్న భయం లేదు. ఎందుకంటే నువ్వు నీ భర్తతో అమెరికా వెళ్ళబోతున్నావు. ఏవో ఊహించుకుంటూ అందమైన జీవితాన్ని ఆరంభంలోనే వృధా చేసుకోవడానికి అలవాటు పడకు. దాంపత్య జీవితంలో ఒక క్షణాన్ని కోల్పోయినా తిరిగిరాదు. ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఇంటికి తీసుకొచ్చాడు శైలజని. ఆ రోజు రాత్రి మ్యారేజ్ ఫంక్షన్ ఉందని శ్రీధర్ వైదేహి వెళ్తూ శ్రీరామ్ శైలజకి నచ్చిన మాస్టర్ బెడ్రూమ్లో శోభన ఏర్పాటు చేసి ఇద్దరిని ఒంటరిగా వదిలి వెళ్లారు. శ్రీరామ్ ఆ శయన మందిరంలోని శయన రచనను ఆస్వాదిస్తూ శోభనం రోజు తను ఊహించుకున్న సీన్స్ని గుర్తు చేసుకుంటున్నాడు. అదే సమయంలో అందాలన్నీ ఆరబోసినట్లుగా పలచటి తెల్ల చీరలో అప్సరసల గదిలో అడుగుపెట్టింది శైలజ. ఆమెను చూస్తూ అలాగే ఉండిపోయాడు శ్రీరామ్. ఆమె దగ్గరికి వెళ్ళి గట్టిగా హక్ చేసుకుని ముద్ర వర్షం కురిపిస్తున్నట్లుగా ఊహల్లో విహరిస్తున్నాడు. శ్రీరామ్ దగ్గరికి వెళ్ళిన శైలజ తల కింద కుంచుకొని ఏవండి పాలు అంది. కానీ అతను ఏం మాట్లాడలేదు. ఇంకొకసారి ఏవండి పాలు తీసుకోండి అంది. అయినా నో రెస్పాన్స్. ఏం మాట్లాడరేంటి అనుకుని తలపైకెత్తి శ్రీరామ్ని చూస్తోంది. పైకి చూస్తూ ఊహల్లో విహరిస్తున్నాడు. ఏమైంది ఈయనకు అనుకుంటూ భుజం మీద తట్టింది. ఆమె చేతుకున్న గాజుల శబ్దానికి ఒక్కసారిగా ఊహల్లోంచి బయటకొచ్చాడు. ఆమె చేయి అతని భుజం మీద. ఆమె అతనికి అంత దగ్గరగా ఉండడం చూసిన శ్రీరామ్, ఏంటి మేడం గారిలో ఈరోజు ఏదో చేంజ్ కనిపిస్తోంది అన్నాడు శ్రీరామ్. ఏ మనుషులన్నాక మారరా? ఇప్పుడు ఒకేలా ఉంటారా ఏంటి అంది బొంగమూతి పెట్టుకుంటూ. మారతారు కానీ ఇంత సడన్గా మారడానికి రీజన్ ఏంటి అని అడిగాడు శ్రీరామ్. రీజనా? నువ్వు నీ మంచితనమే. చైతన్య గురించి నీకు తెలుసు కూడా నన్ను ఒక్క మాట కూడా అడగలేదు. నేను నీకు దూరంగా ఉంటున్నా కూడా ఏ రోజు తప్పుగా మాట్లాడలేదు, తప్పుగా ప్రవర్తించలేదు. ఇప్పుడు నాలో ఉన్న భయం, బాధ అన్నీ పోయాయి. వాటి ప్లేస్లో ప్రేమ మాత్రమే ఉంది. అది కూడా కేవలం నీ మీద మాత్రమే. నీలాంటి అర్థం చేసుకునే భర్త రావడం నా అదృష్టం. ఆ అదృష్టాన్ని చేతులారా నేనే దూరం చేసుకోవాలనుకోవడం లేదు అంది శైలజ. మరి నాలాంటి మంచి భర్తని పెళ్ళై 10 రోజులైనా దగ్గరకు రానివ్వకుండా దూరంగా ఉంటూ పస్తులుంచడం ఏమైనా న్యాయంగా ఉందా అని అడిగాడు శ్రీరామ్. ఇక నుంచి మీకు కష్టాలే ఉండవు. టిఫిన్, లంచ్, డిన్నర్ అన్నీ ఫుల్గానే ఉంటాయని సిగ్గుపడుతూ చెప్పింది శైలజ. ఓ అవునా అంటూ శైలజ నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కుని నుదుటి మీద ముద్దు పెట్టి చిన్నగా కిందకు జరుగుతూ పెదాల మీద గట్టిగా ముద్దు పెట్టాడు. శైలజ గట్టిగా కళ్ళు మూసుకుంది. అలాగే మెల్లగా కిందకు జరుగుతూ మెడ మీద నడుము మీద కూడా ముద్దు పెడుతూ ఉంటే తొలి స్పర్శ తాలూకు మధురమైన అనుభవాలు ఇద్దరూ ఆస్వాదిస్తూ ఒకరిలో ఒకరు కలిసిపోయారు. శ్రీరామ్ మొదటిసారి శోభనం గదిలో కన్న కల శైలజ నెరవేర్చింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.